నేను ఇప్పుడు కరివేపాకు పొడి చేస్తున్నా. దానికి సామాగ్రి ఇక్కడ అన్ని పదార్థాలు ఇక్కడ పెట్టినాను. ఇది ధనియాలు, ఇది జీలకర్ర, ఇది మినపప్పు, ఇది శనగపప్పు, ఇది ఉప్పు, ఇది మిరపకాయలు, ఇది కరివేపాకు, ఇది నూనె. వెలిగిస్తున్నా. ఇప్పుడు నేను ప్యాన్ పెడుతున్నాను. మిర్చిన నల్లగా అయింది. కొంచెం ఆయిల్ పోస్తున్నా, కొద్దిగా చిట్కడ ఆయిల్ పోసినాను. కరివేపాకు వేస్తున్నాను. వస్తున్నా కరెంట్. బాగా నీళ్ళు ఉన్నాయి కదా, అది బాగా డ్రై అయ్యే వరకు ఎంచుతా ఉండాలా. ఆల్రెడీ కొంచెం ఎంచి పెట్టుకున్నాను. వీడియో కొంచెం ఎంచుతున్నాను. అక్కడ ఉంది, ఎంచి పెట్టినాము. ఇవి కొంచెము వెళ్ళి ఎంచుతున్నాను వీడియో కోసం. ఇది మంచిగా కరకర అనేటట్టుగా ఎంచాల. అప్పుడే పొడి అవుతుంది. పచ్చిగా ఉండొద్దు, మంచిగా ఫ్రై కావాలి. పోయింది కరివేపాకు. అయిపోయింది, తీసేస్తాను. అయిపోయింది, ఇక తీసేస్తాను. ఇట్లా నల్లగా అయ్యేదాకా ఎంచాలి. మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఎంచాలి. ఇలా స్టోర్ చేసుకున్నాం. ధనియాలు వేస్తున్నాం. ధనియాలండి, ధనియాలు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఎంచాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఎంచాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది ధనియాలు ఎంచడానికి. ధనియాలు వాసన వచ్చినాక అప్పుడు తీసేయాలి. ధనియాలు వేయండి. జీలకర్ర వేస్తున్నాను. తగ్గినంత వేసుకోవాలి. ఎంత సామాగ్రి ఉందో అంత వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఉందో దాని తగ్గట్టు వేసుకోవాలి. అన్ని జీలకర్ర, ధనియాలు, పప్పులు చటపట వచ్చే వరకు ఎంచాలి. జీలకర్ర అయిపోయింది. జీలకర్ర, శనగపప్పు వేస్తాం. ఇది శనగపప్పు. నూనె ఏమి వేయకుండా ఎంచాలి. అన్నీ ఖాళీ కరివేపాకు కొద్దిగా నూనె వేయాలి. పప్పులన్నీ ఉట్టిగానే ఎంచాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచాలి. శనగాలు వేగినాయి. మళ్ళీ ధనియాలు, జీలకర్ర అన్నీ ఒక దాంట్లోనే వేసేయాలి. మినప్పప్పు, మినప్పప్పు ఇవి కూడా మినప్పప్పు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. అది ఎరుగుతుంటే స్మెల్ వస్తుంది, మంచిగా కమ్మగా వాసన వస్తుంది. అప్పుడు తీసేయాలి. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ అయితే తీసేయాలి. అయిపోయింది. పప్పు అన్నీ ఒక దాంట్లోనే మిక్స్. ఇక ఎండుమిర్చి, కొంచెం టైం పడుతుంది వేయడానికి. కొంచెము చిన్నగా పెట్టాలి, మిర్చి లేకుంటే మాడిపోతుంది. చిన్నగా మెల్లగా మంచిగా ఎగుతాయి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. పెద్ద మంట పెట్టకుండా నెమ్మదిగా మెల్లగా పెంచుకోవాలి. అప్పుడు గింజలు కూడా మంచిగా ఎగుతాయి. కొంచెం మిర్చి కొంచెం టైం పడుతుంది. మిర్చి తొందరగా కాదు.
ఇట్లానే వదిలేస్తే మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి. కడక్ కావాలి, ఎండకేసినట్టు కడక్ కావాలి. అప్పుడే మిర్చి తీయాలి. అట్లనే అప్పటిదాకా ఎంచుతూనే ఉండాలి. మెల్లమెల్లగా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టి ఎంచాలి మిర్చి. మిరపకాయలు అయిపోయాయి. సరేనా, మిరపకాయలు అయిపోయాయి. ఇక ఇప్పుడు మిక్సీలో పట్టాలా, పొడి చేయాలి. పని చేస్తాం ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ముందుగా ధనియాలు, పప్పులు అన్నీ ఎంచినా కదా, అవి వేస్తున్నా. ధనియాల, జీలకర్ర, పప్పులు ముందు అవి వేస్తున్నా. ధనియాలు, జీలకర్ర ఇప్పుడు ఎంచినాం కదా, మసాలా అన్నీ ఇప్పుడు ముందు వేసిన. ఇప్పుడు మిక్సీ పట్టినాను కదా, ఇక ఇప్పుడు ఇవి మిర్చి వేస్తున్నా. ఎండి మిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోనే ఇది తీస్తలేను, దీంట్లోనే కరివేపాకు వేసేస్తున్నా. వేసి మొత్తం అన్నీ కలిపి ఇక కరివేపాకు, ఉప్పు ఇంకా వేయలే. ఇది కొంచెం పొడి చేసినాక ఉప్పు వేస్తాం. ఇప్పుడు వేసేద్దాం. కొంచెం ఉప్పు వేస్తున్నాం. పొడి అయిపోయింది. ఇంకా కొంచెం కలిపి మళ్ళీ ఇంకోసారి కొంచెం ఒక 2 నిమిషాలు వేయాలి మిక్సీలో. మళ్ళీ ఇంకోసారి ఇక లాస్ట్ ఇంకోసారి వేయాలి ఒక నిమిషం. కరివేపాకు పొడి రెడీ. కొంచెం టేస్ట్ చూస్తామా? సూపరా. ఇది బాటిల్లో స్టోర్ పెట్టుకోవాలి. ఒక బాటిల్లో పెట్టుకొని మనం నెల రోజు తినొచ్చు. వేడి అయిపోయేదాకా తినొచ్చు. ఎక్కువ అయితే, తక్కువ మంది ఉంటే నెల రోజు వస్తుంది. ఎక్కువ మంది ఉంటే వారంలోనే అయిపోతుంది. మళ్ళీ వేడి అన్నం వండుకోవాలా, ఈ పొడి చేసుకొని తినాలా. వీటిల్లో కూడా తినొచ్చు, ఉత్తాపల్లా కూడా తినొచ్చు, ఈ టిఫిన్లలో తినొచ్చు. ఈ పొడి చేసుకుంటే ఉప్మా చేసుకుంటే కూడా చల్లుకోవచ్చు. అన్నిట్లో పనికి వస్తుంది. చట్నీ తింటే గ్యాస్ వస్తుంది. అందుకే కరివేపాకు పొడి చేసుకోవాలి. హెల్దీ, ఆరోగ్యానికి మంచిది. బీపీ తగ్గుతుంది, ఆకలి వేస్తుంది, అన్నిటికీ మంచిది. లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతోనే కలుద్దామండి. ఇప్పుడు బాయ్.